హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఆది జాకెట్తో ఇప్పుడు ముందుగా ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి మనం మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఇప్పుడు కూడా పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ ఎప్పుడు కూడా మనం సన్నగానే వేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ చూపిస్తున్నానండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదలకండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం దగ్గర నుంచి ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని చంక భాగం డాట్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఫోర్త్ డాట్ వేసుకోవాలి. మనకి రెండింటికి మధ్యలో నుంచి ఫోర్త్ డాట్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి డాట్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకు స్టిచ్ చేసినట్లయితే మనకి గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా కుట్లు అనేవి. లేదా 2 టైమ్స్ అయినా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసుకుంటున్నాము. లేని వాళ్ళు అయితే 3 డాట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పొడవుగా ఉండే భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోవాలి కలర్ని. ఇది మనం కుట్టిన తర్వాత వెనక్కి తిప్పుతాం కాబట్టి పైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గోరుతో గీసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ పాయింట్ అనేది. లేదా మన మిషన్ ఎడ్జెస్తో కూడా మనకి ఈ విధంగా గీసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ పాయింట్ అనేది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైన భాగానికి మనకి అమెజాన్లో ఈ వాల్ట్ నుంచి మనకి ఆఫర్స్లో ఉన్నాయండి. 70% ఆఫర్స్. మిషన్స్ కానీ ఏవైనా తీసుకోవాలనుకున్నట్లయితే మనకి ఈరోజు రేపు ఉంటుందండి. ఆర్డర్స్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా మనం కోన్ షేప్లో మడత పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ పట్టి దగ్గర 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ తీసుకోవాలి. మనకి ఇది రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి తాలు భాగం అవుతుంది కాబట్టి తాలు భాగంకి పైనుంచి స్ట్రైట్ తీసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగం అంతా కూడా పైకి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలు భాగానికి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకొని మనం కొంచెం బాగానే లోపల ఫోల్డ్ చేసుకోవాలి వెనక్కి తిప్పుకొని. ఇప్పుడు మిగిలిన భాగం అంతా కూడా మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి తాళ్ళ భాగం వేసుకోవడానికి. ఇప్పుడు మెడ భాగానికి మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు మనం పైన స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రౌండ్ తిరిగే దగ్గర ఒక మడత పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం వచ్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిరిగే దగ్గర రౌండ్ తిరిగే దగ్గర మనం కొంచెం కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం మెడ భాగం అంతా కూడా ఈ విధంగా పైకి పెట్టుకుని పైనుంచి మనం ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ వర్క్ చేయడం కోసం మనం ఈ విధంగా ఎక్స్ట్రా భాగం లోపల ఫోల్డ్ చేసుకొని ఇదంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూసి చెక్ చేయండి. ఆఫర్స్లో ఈరోజు రేపు ఉన్నాయి. ఒకసారి చూసి చెక్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా చూసి చెక్ చేయండి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.